బిగ్ బాస్ 8వ సీజన్ సెంచరీ కొట్టేసింది. అంటే 100 రోజులు పూర్తయ్యాయి అన్నమాట. ప్రస్తుతం ఫినాలే వీక్ నడుస్తుంది. దీంతో టాస్క్లు, గేమ్స్ అని పెట్టుకోకుండా వారమంతా ఎమోషనల్గా ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే స్టార్ మాలో సీరియల్స్ చేస్తున్న నటీనటులు హౌస్లోకి వచ్చి సరదాగా అలా కాసేపు గడిపి హౌస్ మేట్స్తో ముచ్చటించి వెళ్తున్నారు. మంగళవారం ఎపిసోడ్లోనూ అలా దీప్తి, సుహాసిని, ఆకర్ష్ వచ్చారు. మామగారు సీరియల్ జంట ఆకర్ష్, సుహాసిని హౌస్లోకి వచ్చారు. అలానే ఇద్దరు హౌస్ మేట్స్ ని తమ తొలి ప్రేమ బ్రేకప్ స్టోరీలు చెప్పాలని అడిగారు. దీంతో నిఖిల్, గౌతమ్ తమ భగ్న ప్రేమ కథల్ని బయట పెట్టారు. తొలుత గౌతమ్ ఓపెన్ అయ్యాడు. కాలేజీలో ఉన్నప్పుడు నేను చాలా సీరియస్ రిలేషన్ లో ఉన్నాను. పెళ్లి చూసుకుందామని ఫిక్స్ అయ్యా. కొన్ని కారణాల వల్ల అనుకున్నది జరగలేదు. చాలా బాధపడ్డా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. అప్పుడు నా కుటుంబం అండగా నిలిచింది. ఇలాంటి కష్టం వచ్చినప్పుడే కుటుంబం విలువ ఏంటో తెలుస్తోంది. ఎవరు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడానికి రాలేదు. అది గుర్తుపెట్టుకొని జీవితాన్ని జాలీగా గడిపేసుకుంటూ వెళ్లాలని అర్థం చేసుకున్నా అని గౌతమ్ చెప్పుకొచ్చాడు. తర్వాత నిఖిల్ ఓపెన్ అయ్యారు. నా తొలి బ్రేకప్ జరిగినప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రావడం, తొలి మూవీ పోస్టర్ మా ఊరిలోనే నేను చదివిన కాలేజీ పక్కన థియేటర్ బయటకు కటౌట్ పెట్టడం, తర్వాత నేను గుర్తుకు రావడంతో తను ఫోన్ చేసి క్షమాపణ చెప్పింది. సారీ, మీరెవరో నాకు తెలీదు అని నేను ఆమె నెంబర్ బ్లాక్ చేశా అని నిఖిల్ చెప్పాడు. బ్రేకప్ గురించి మాట్లాడుతూ పరోక్షంగా కావ్య గురించి చెప్పాడు. అందరి జీవితంలో బ్రేకప్ జరుగుతోంది. అయితే మనం చూడాల్సింది మనకేంటి అని కాదు, వదిలేసేటప్పుడు ఏం కారణం చెప్పారు అనేదే ముఖ్యం. భవిష్యత్తులో నాకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి కూడా కొందరు బ్రేకప్ చెప్పి వెళ్తారు. ఉదాహరణ చెప్పుకుంటే, నా వల్ల నీకు ఏమైనా అవుతుందా అని నిన్ను వదిలేసి వెళ్తాను, నువ్వు హర్ట్ అవ్వకూడదని అలాంటి బ్రేకప్ని బ్రేకప్ చేసుకోకుండా సెట్ చేసి పక్కన నిల్చోబెట్టుకోవడమే మంచిది. నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావోనని వదిలేసి వెళ్ళడం ఈ జనరేషన్లో కరెక్ట్ అనుకోవడం లేదని నిఖిల్ చెప్పాడు. అయితే ఇదంతా కూడా కావ్యని ఉద్దేశించి చెప్పాడా అనిపించింది. తర్వాత బ్రహ్మముడి కావ్య పాత్రధారి దీపిక వచ్చింది. వచ్చి రాగానే తనదైన వెరైటీ స్టెప్పులు, తింగరి మాటలు, పిచ్చివాగుడుతో అందరి బుర్రలు తినేసింది. ఓ దశలో ఈమె దెబ్బకు బిగ్ బాస్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. మిగతా వాళ్ళ సంగతేమో గానీ దీప్తి నిఖిల్ని ఓ ప్రశ్న అడిగింది. దీనికి అతడు చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నీకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది, గతంలో నువ్వంటే తనకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు కాదు, మీకు తన మీద ఇంకా ప్రేమ ఉంది, కానీ నువ్వు వద్దు, నేను పెళ్లి చేసుకోను అని చెబుతోంది. అలా అని ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోలేదు. మీ ఇంట్లోనూ పెళ్లి చేసుకోవాలని మీ అమ్మ నుంచి ప్రెజర్ వస్తుంది. అప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ఇంకా వెయిట్ చేస్తారా, లేకపోతే వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారా అని దీప్తి నిఖిల్ని అడిగింది. ఇక నిఖిల్ సమాధానంగా, ప్రేమ ఉందంటే నేను నిజంగా ఎదురు చూస్తా, ఎన్ని ఏళ్ళైనా ఖచ్చితంగా వెయిట్ చేస్తా, అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోను. నేను మూవ్ ఆన్ అవ్వలేదు అనంటే, ఆ అమ్మాయి పైన ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆమె కోసం ఎదురు చూస్తానని నిఖిల్ చెప్పాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.